హైదరాబాద్ అబిడ్స్ లో ప్రాచీన హోటల్లో వ్యభిచార ముఠాను పోలీసులు అరెస్ట్ చేసింది. 16 మంది అమ్మాయిలు, 4 కస్టమర్లతో పాటు లాడ్జ్ యజమానిని అరెస్ట్ చేశారు. రామ్నగర్ అఖిల్ పహ్విలన్ నేతృత్వంలో వ్యభిచారం జరుగుతుందనే ఆరోపణలతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఉద్యోగాల పేరిట విదేశీ యువతలకు గాలం వేసి వ్యభిచారాలకు దింపుతున్నట్టు తెలుస్తుంది. రామ్నగర్ అఖిల్ నేతృత్వంలో ఈ వ్యభిచారం జరుగుతుందని సమాచారం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న హైదరాబాద్ అబిడ్స్ లో ప్రాచీన హోటల్లో వ్యభిచార ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. 16 మంది అమ్మాయిలు, 4 కస్టమర్లతో పాటు లాడ్జ్ యజమానిని అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ను మై క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి అందిస్తారు. ఇన్నారెడ్డి, స్వప్న, రామ్ నగర్ లో పహిల్వాన్ అరెస్ట్ చేయడం జరుగుతా ఉంది. అయితే ఈ అఖిల్ పహిల్వాన్ నేతృత్వంలో అబిడ్స్ లో ఈయన వెబ్సైట్ నడిపిస్తున్నారని చెప్పిన నేపథ్యంలో పోలీసులు రైడ్ చేశారు. రామ్ నగర్ లో అఖిల్ పహిల్వాన్ నడుస్తున్న విచారణకు సంబంధించి టాస్క్ ఫోర్స్ పోలీసులు దాదాపుగా రెస్క్యూ చేసి 16 మంది అమ్మాయిలు, 4 కస్టమర్లు, 2 ఆర్గనైజేషన్లు కూడా అరెస్ట్ జరుగుతా ఉంది. దీంట్లో విదేశాల నుంచి ఉద్యోగాల పేరుతో అమ్మాయిలను రక్షిస్తూ ఇక్కడ బలవంతంగా వ్యభిచారం చేస్తున్నట్టుగా ఇప్పటికే పోలీసులకు సమాచారం ఉంది. దీంట్లో రామ్నగర్ లో అఖిల్ పహిల్వాన్ ను అరెస్ట్ చేసి తర్వాత ఈ రెడ్ హ్యాండెడ్ గా ఎక్కడి నుంచి వీళ్ళు అమ్మాయిలు తీసుకొస్తున్నారు, ఇప్పటికి 16 మంది అరెస్ట్ చేశారు. ఎన్నో దందా కొనసాగుతా ఉంది. దీనికి సంబంధించి వీళ్ళు సోషల్ మీడియా వేదికగా తర్వాత అంటే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, తర్వాత కాలేజీ విద్యార్థులు టార్గెట్ చేసుకుని ఈ వ్యభిచార గృహం నడిపిస్తున్నట్టుగా కూడా ఇప్పటికే పోలీసులు రైడ్ చేసి 16 మందిని కూడా అదుపులో జరుగుతా ఉంది. దీంట్లో గత కొద్ది నెలలుగా ఈ దందా కొనసాగుతున్నట్టుగా టాస్క్ ఫోర్స్ పోలీసులు దృష్టి రావడం, వెంటనే టాస్క్ ఫోర్స్ పోలీసులు రైడ్ చేసి దీంట్లో రామ్నగర్ అఖిల్ పహిల్వాన్ తర్వాత దీంట్లో మరొక 4 అరెస్ట్ చేయడం జరుగుతుంది. మొత్తం మీద 16 మంది అమ్మాయిలు, 4 కస్టమర్స్ ఆర్గనైజేషన్ ను పట్టుకొని సోషల్ మీడియా వేదిక దందాను రైడ్ చేయడం జరుగుతా ఉంది. దీనికి సంబంధించి దీని వెనక ఇంకా కొంతమంది కీలకమైన వ్యక్తులు ఉన్నారు. తర్వాత వాళ్ళ నేతృత్వంలో దందా కొనసాగుతుంది చెప్పని కూడా విచారణ కొనసాగుతా ఉంది. ఖచ్చితంగా దీంట్లో గత కొద్ది సంవత్సరాలకు కూడా దందా కొనసాగుతున్నట్టుగా సోషల్ మీడియా వేదికనే ఈ దందా ఉందని చెప్పిన కూడా ఇప్పటికే పోలీసులు గుర్తించడం జరుగుతా ఉంది. స్వప్న, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి.